మనతో పాటు అశోక్ సార్ ఉన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు గ్రూప్ 2కి సంబంధించి. ఏంటి మీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటి అసలు? ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది. కానీ వాళ్ళు ఫిబ్రవరి 1వ తారీఖు నాడే ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఇయర్ క్యాలెండర్ చర్చ లేదు. అధికారంలోకి వచ్చారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ పాత ఉద్యోగాలు నింపి 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ కౌంట్లు వేసుకున్నారు. గ్రూప్ 2 పోస్టులు పెంచమంటే ఒక్క పోస్టు పెంచకుండా అవే ఉద్యోగాలకు ఎగ్జామ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము నిరుద్యోగులమందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని గద్దె మీద కూర్చోబెట్టినాం. గద్దె మీద కూర్చోబెడితే మీరేమో అసలు నిరుద్యోగుల గురించే పట్టించుకోవడం లేదు. మీరు రేవంత్ రెడ్డి గారి ప్రసంగాలు చూస్తే 10th క్లాస్ అయిపోయినాక 10,000, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి 20,000, డిగ్రీ అయిపోయిన వాళ్ళకి 50,000, పిహెచ్డీ చేసిన వాళ్ళకి 5 లక్షలు అని చెప్పేసి మాటలు మాట్లాడారు. కానీ నిరుద్యోగులకు సంబంధించి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 1% కూడా ముందడుగు వేయలేదు. కాబట్టి మీరు అధికారంలోకి వచ్చి మాకు ఇచ్చిన హామీల్లో భాగంగా గ్రూప్ 2లో 2,000 పోస్టులకు 783 పోస్టులను 2,000 పెంచాలని, గ్రూప్ 3లో 1,368 పోస్టులు 3,000 పెంచాలని, దాంతోపాటుగా ఈ గురుకులాలలో రీలింక్వేజ్ ఆప్షన్ అమలు చేయని కారణంగా 3,000 ఉద్యోగాలు మిగిలిపోతున్నాయి. అంటే మీరు కొత్త ఉద్యోగాలు వేయకపోగా ఉన్న ఉద్యోగాలే నింపడం చేత కావడం లేదు. జస్ట్ ఇప్పుడు ఆల్రెడీ అంతా డెమోలు అయిపోయినాయి, ఇంటర్వ్యూలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కౌన్సిలింగ్ పెడితే డిఎల్ వారికి కౌన్సిలింగ్ పెట్టాలి, అయిపోయినాక జేఎల్ వాళ్ళకు, పీజీటీ వాళ్ళకు, టీజీ కౌన్సిలింగ్ పెడితే ఒక్క పోస్టు మిగలకుండా ఈ ఉద్యోగాలు మొత్తం నింపడం జరుగుతుంది. కాబట్టి గురుకుల సమస్యను పరిష్కరించాలా, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలా, దాంతోపాటు మెగా డిఎస్సిలో భాగంగా 25,000 ఉద్యోగాలు వేస్తామని వాళ్ళే చెప్పారు. ఎవరు అడగల, గాంధీ భవన్ పోయి మీకు ఉద్యోగాలు ఏమని ఎవరు అడగల. మీరు ఇంత పెద్ద 4 పేజీల నిరుద్యోగులకు మేనిఫెస్టో పెట్టి, మేనిఫెస్టో అనే దాంట్లో ఒక్క అడుగు ముందుకెళ్ళే. ఇయర్ క్యాలెండర్ ముందు లేదు, నిరుద్యోగుల సమస్య లేదు. జూన్ వచ్చింది, ఇంతవరకు ఈ ప్రైవేట్ స్కూల్ యొక్క ఫీజు రెగ్యులేషన్ కమిటీ లేదు, ఏది లేదు. అసలు విద్యాశాఖ మంత్రి లేడు. అసలు నిరుద్యోగ వ్యవస్థ, విద్యా వ్యవస్థ గత గవర్నమెంట్ చిన్నాభిన్నం చేసిందంటే వాళ్ళకి మించి 200% విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేస్తారు. నిరుద్యోగులను రోడ్ల మీద తిప్పుతూ ఉన్నారు. ఇవాళ మొత్తం నిరుద్యోగులు, ఇవాళ మంత్రుల సెక్రటేరియట్ తిరిగి ఒక బ్యాచ్ ఉంది. మొత్తంగా ఇవాళ నిరుద్యోగులంతా రాష్ట్రంలో రోడ్లు పట్టుకుని తీరాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. దానికి నిరసనగా ఈ నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రేపు 20వ తారీఖు నాడు 10:30కి ఇందిరా పార్క్ వద్ద చలో ఇందిరా పార్క్ అనే కార్యక్రమాన్ని నిరుద్యోగులందరం కలిసి నిర్వహించడం జరుగుతూ ఉంది. అంటే కొంతమంది నిరుద్యోగులు చెప్తున్నారు కావాలని అశోక్ సార్ కాంగ్రెస్ ఫేవర్గా మాట్లాడుతున్నారు. అంటే తీర్మానం మళ్ళీ గెలిపించడానికి కూడా తను కోవట్టుగా నిలబడ్డా అని చెప్పేసి కొంత నిరుద్యోగ యువత మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎట్లా? మరి ఇప్పుడు నేను చేసే ఉద్యమాలను ఎవరికి వ్యతిరేకం చేస్తున్నా? నిరాదీక్ష ఎవరికి వ్యతిరేకం చేస్తున్నా? ఇవాళ చలో ఇందిరా పార్క్ వాళ్ళకి వ్యతిరేకం చేస్తున్నాం, ప్రభుత్వం వ్యతిరేకం కదా. మేము మాట్లాడినాకనే, మేము పిలుపునిచ్చినాకే, జంగు సైడ్ని పిలుపునిచ్చినాకనే నిన్న టీఆర్ఎస్ వాళ్ళు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు నిన్న. అంటే మరి కాంగ్రెస్ కోర్టు అంటారా? కాంగ్రెస్ వాళ్ళు ఏమో టీఆర్ఎస్ కోర్టు అంటున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కోర్టు అంటున్నాను. నేను ఎవరు కోర్టు కాదు, నిరుద్యోగుల కోర్టు. నిరుద్యోగుల తరపున గత గవర్నమెంట్ పైన కొట్లాడాను, ఈ ప్రభుత్వం మీద కొట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ముందు మీరే తెలుస్తారు. ఈ 5 సంవత్సరాల గవర్నమెంట్ ఉంది. ఈ గవర్నమెంట్కి ముచ్చెమటలు పట్టించేవారంటే అశోక్ సార్ ఆధ్వర్యంలో నిరుద్యోగులంతా కథన రంగంలో దునుకుతాం. మీ ఇయర్ క్యాలెండర్ ఎలా అమలు చేయరో చూస్తాం. ప్రైవేటు రంగంలో 75% స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు దానిపైన కదలిక లేదు. కాబట్టి ఫస్ట్ ఈ పోస్టుల పెంపు గురించి వాళ్ళ ధర్నా చేస్తా ఉన్నాయి. ఇది అయిపోయినాక ఇయర్ క్యాలెండర్ కోసం కొట్లాడతాం. అది అయిపోయినాక స్థానిక రిజర్వేషన్ కొట్లాడతాం. మొత్తం నిరంతర పోరాటం ద్వారా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం కోసం మేము ఫైట్ అనేది చేయాలని బలంగా నిర్ణయించినాం. కాబట్టి నిరుద్యోగులు అందరం కలిసి ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టిస్తాం. మీరేవైతే అబద్ధపు హామీలు ఇచ్చారో, మీ హామీలను అబద్ధం, మీ దొంగ జీవోలు అబద్ధం, మీ యొక్క ఇచ్చిన మేనిఫెస్టో అబద్ధమని నిరుద్యోగులందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ముందు నిరుద్యోగ ఉద్యమాన్ని గత ప్రభుత్వం తట్టుకొని నిలబడలేక ప్రభుత్వం కూలిపోయింది. మీకు కూడా అదే గతిపడతా అని చెప్పి హెచ్చరిస్తున్నాం. గత ప్రభుత్వాన్ని కూల్చడానికి మీరు ప్రధాన పాత్ర పోషించారు. నిరుద్యోగులు మమ్మల్ని అడ్డం పెట్టుకుని అశోక్ సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి సహకరించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత ధీటైన సమాధానం ఇవ్వట్లేదని చెప్పేసి అశోక్ సార్ మీద కొందరు ఆరోపణలు చేస్తున్నారు. అసలు నిరుద్యోగ ఉద్యమాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్లో మొదలుపెట్టింది అశోక్ సార్, మిగతా ఏ ప్రతిపక్షం వాళ్ళు ఎవరు కాదు. కాబట్టి నిరుద్యోగుల ఎజెండాతో నేను గత 4-5 ఏళ్ళుగా పనిచేస్తున్నా, ఇవాళ పనిచేస్తున్నా, రేపు పనిచేస్తే, ఎల్లుండి పనిచేస్తా. నేను కాంగ్రెస్కి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా. ఇంకా కాంగ్రెస్ కోర్టు అనేది అది అబద్ధపు మాట. కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉద్యమం షురూ అయింది. ఆ ఉద్యమాన్ని తట్టుకోవడం వాళ్ళ కష్టం అయిపోతుంది. ముందు ఎలా తీసుకుపోతున్నారంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతారని మీకు ఆశ ఉన్నదా? ఉంటుంది కదా. ఎందుకంటే వీళ్ళు హామీ ఇచ్చారుగా, దొంగ హామీలు ఇచ్చారు. కాబట్టి అమలు చేయకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే ఉద్యమం అయితే స్టార్ట్ అయింది. నిరుద్యోగులంతా రోడ్ల మీదకి వచ్చారు. ఇక్కడ వాట్సాప్లో చూసినా, ఫేస్బుక్లో చూసినా, టీవీ చర్చలు చూసినా అందరూ కూడా నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిండు కదా. అంటే మీ జంగు సైరన్ మోగిస్తేనే హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టింది, ఆర్ఎస్ పురవణ్ గారు మాట్లాడింది. అదేవిధంగా ప్రతిపక్షాలన్నీ కూడా మాట్లాడుతున్నాయి. ఇవాళ విద్యార్థులకు తోడుగా మిగతా ప్రతిపక్షాలు కూడా అన్నీ కలిస్తే మీకు నిరుద్యోగ ఉద్యమం యొక్క బలం ఏందో తెలుస్తుంది. ఆ బలం నిరూపించడం కోసమే ఇవాళ మొత్తంగా నిరుద్యోగులంతా ఏకమవుతా ఉన్నాం.
అశోక్ సార్ నిరుద్యోగ యువత నమ్ముతుందా? మరి నమ్మకపోతే ఎంతమంది అయితే కదలరు కదా మరి. అశోక్ సార్ నిరుద్యోగ ఉద్యమం నమ్మకపోతే ఒక ప్రధాన పార్టీలకు ఎన్ని ఓట్లు వచ్చాయో వాళ్ళకి ముచ్చమటలు పట్టించి 3 రోజుల పాటు ఎన్నికల ఓటింగ్ కౌంటింగ్ జరిగింది. అశోక్ సార్ అనామక వ్యక్తికి 30,000 మొదటి ప్రాంత ఓటు, 90,000 రెండో ప్రాంత ఓటు, మరొక 30,000 యొక్క థర్డ్ ప్రాంత ఓటు, మొత్తంగా 1,50,000 మంది నాకు ఓటేశారు. మరి అశోక్ సార్ నమ్మకపోతే వాళ్ళందరూ లేరు కదా. ఎవరికి డబ్బులు వంచినోడు కాదు, ఏం చేసినోడు కాదు. నిరుద్యోగులంతా అశోక్ స్వతంత్ర అభ్యర్థికి 48 మంది స్వతంత్ర అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఎంత అంటే 11,000 అయితే అశోక్ సార్కి వచ్చిన మొదటి ప్రాంత ఓట్లు 30,000, సెకండ్ ప్రాంత ఓటు 90,000 ఓట్లు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నిరుద్యోగులు అంటారు. ప్రధాన ఆరోపణ ఏంటంటే తీర్మానం మనల్ని గెలిపించడానికి వచ్చే కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని, అంటే ఒక ఓటు మీకు పడింది, ఒక ఓటు నవీన్కు పడింది, కావాలనే ఓట్ బ్యాంక్ చీల్చడానికి మిమ్మల్ని నిలబెట్టారని చెప్పేసి మీ మీద ఒక ఆరోపణ ఉంది. అట్లేం లేదు. నేను తీర్మానం మల్లన్న మీద వ్యతిరేకంగా వీడియోలు ఎక్కువ ఎవరు చేశారో మీరు చూడండి, యూట్యూబ్లో చూసి తెలుస్తుంది. మరి తీర్మానం వల్ల అనుకూలంగా ఉంటే ఆయన అనుకూలంగా మాట్లాడి వ్యతిరేకంగా మాట్లాడడం కదా. కాబట్టి ఈ గందరగోళాల వల్ల నాకు 15,000 ఓట్లు తగ్గినాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుట్ర కారణంగా, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఓటు బ్యాంక్ ఎక్కడ చీలుతాయని చెప్పేసి వాళ్ళు చేసిన కుట్ర కారణంగా నాకు ఇంక 20,000 ఓటు బ్యాంక్ తగ్గింది. వాస్తవంగా ఈ కాంగ్రెస్ వాళ్ళని దొంగలు కనుక ఈ విధంగా దుష్ప్రచారం చేయకపోయి ఉంటే వెరితిరిగి ఉండేది. వాళ్ళు దుష్ప్రచారం చేసి కొందరు కాంగ్రెస్ కోర్టు అంటారు, కొందరు టీఆర్ఎస్ కోర్టు అంటారు, ఇంకోళ్ళు ఎవరు కోర్టును కాదు. నేను నిరుద్యోగుల కోర్టుగానే పనిచేస్తాను. ముందు తెలుస్తుంది ఎవరు ఏం చేస్తారు అనేది ముందు తెలుస్తుంది కదా. దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు.